సకలాశీర్వాదాలకు కారణభూతులైన యేసయ్య, నీకే స్తోత్రము, నీకే మహిమ, నీకే ఘనత చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరినైనా ఈ శ్రమకాలపు ధ్యానాలలో 18వ రోజున మేమందరము ఈ విధముగా కూడి ఈ సన్నిధానంలో నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను కీర్తించడానికి, నిన్ను ఘనపరచడానికి నీవు మాకు ఇచ్చిన ఏర్పాటు చేసిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. మరినైనా ప్రాముఖ్యమైన ఈ వాక్య జ్ఞాన సమయంలోనికి మేమందరూ వచ్చి ఉండగా నీ సహాయం కోసము ఎదురు చూస్తున్నాము తండ్రి. జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇచ్చేవాడు, శక్తి లేని వారికి శక్తి ఇచ్చేవాడు, బలహీనులను బలపరచువాడు. మరినైనా సహాయం కొరకు మేము కొండల వైపు వెలుగుతున్నప్పుడు నీ వలన సహాయం అనుగ్రహించేవాడు తండ్రి. ఈ సమయమున నీ సహాయం కొరకు ప్రార్థన చేయించినాం, నీ శక్తి కొరకు, నీ ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేయించినాం, నీ బలము కొరకు ప్రార్థన చేయించినాం. మరినైనా ప్రత్యేకంగా నీ సమయానంతటి మరి ప్రభావ మీరే ఆధీనపరుచుకొని మమ్మల్ని నీ సిలువ చాటును రద్దు చేసుకోనయ్యా. మేము పఠించే ధ్యానించే ప్రతి వాక్యము ద్వారా నీవు నేరుగా మాతో స్పష్టముగా తేటగా మాట్లాడాలని, నీ సహాయం మాకు అనుగ్రహించమని సమయానంతటి నీవే ఆధీనపరుచుకోమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున అడిగి ప్రతిమాలు వేడుకొనిచ్చిన మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మరి ఈ శ్రమకాలపు ధ్యానాలలో నేటి దినం కొరకు ఏర్పాటు చేసిన అంశాన్ని కనుక మనం చూసిన వారినైతే సిద్ధపడుట. మరి ఈ సిద్ధపడుట అనే అంశాన్ని కనుక మనం పరిశీలన చేసిన వారినైతే మరి ఈ ఏర్పాటు చేయబడిన ఈ సువార్త పాఠ్యభాగము ప్రారంభం నుంచి కూడా జరిగిన వారినైతే నిన్నటి దినంతో ఇది లింక్ చేసి రాయబడడం, ఏర్పాటు చేయడం అనేది మనం చూస్తున్నాం. నిన్నటి దినమంతా కూడా ఆయన రాకడ సంబంధమైన సూచనలు మరి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకేమి మరి తెలియపరుస్తున్న ఆ వాక్య పఠనాలు నిన్నటి దినాన్ని మనం మరి ధ్యానించుకున్నాం. ఈ దినం వచ్చేసరికి ఆయన రెండో రాకడ సంబంధించిన సిద్ధపాటు గురించి మరి ఏర్పాటు చేసిన లేఖన భాగాలుగా మనం చదివినప్పుడు మరి అర్థం చేసుకోగలం. మరి ఈ సిద్ధపడుట అనే అంశాన్ని కనుక ఒక్కసారి మనం మరి డీప్గా పరిశీలన చేసిన వారమైతే, లోతుగా ఆలోచించిన వారమైతే దేని కోసం మనం సిద్ధపడాలి, ఎందు నిమిత్తం మన సిద్ధపాటు అనేది ఉండాలి, ఎందుకు మనం సిద్ధపడాలి, అదేవిధంగా ఎలా సిద్ధపడాలి, ఈ మూడు భాగాలు కూడా మీ అందరి నుంచి నా వాక్య జ్ఞానాన్ని ముందుకు కొనసాగడానికి మరి ప్రయత్నించడానికి నేను ప్రయత్నిస్తానని మీకు తెలియపరుస్తున్నాను. ముందుగా మరి ఈ వాక్య పఠనం రోజు ఏర్పాటు చేసిన సువార్త పాఠ్య భాగం కానీ, అదేవిధంగా పాత నిబంధన పాఠ్య భాగం కానీ చూసిన వారమైతే ఒక దినము కూర్చిన ఒక దినంలో జరగబోయే ఒక వార్తల గురించి, యుగ సమాప్తి తర్వాత జరగబోయే సంఘటన గురించి మరి తెలియపరచడానికి దేవుడు మనకి ఈ దినాన్ని ఏర్పాటు చేసిన పాఠ్యభాగాలు చదవడం ద్వారా మరి తెలుసుకోతున్నాం. అంటే కొన్ని దినాల తర్వాత ఏదో ఒకటి సంభవించుతున్నది, ఏదో ఒకటి జరుగుతున్నది. అది ఏం జరుగుతున్నది అన్నది ఒక్కసారి మరి ఇవ్వబడిన లేఖన ద్వారాలు మరి రెండు కూడా మనం పరిశీలన చేస్తే మరి అర్థం చేసుకోగలం. ముందుగా మనం సిద్ధపడాలి అన్నది అంశం మీద ఒకసారి ఆలోచన చేసిన వారమైతే మనం ముందుగా ఎక్కడికి సిద్ధపడాలి. ఇప్పుడు ఏదైనా మనం పనిని పూనుకున్నప్పుడు కానీ, ఏదైనా పని చేయాలని ఉద్దేశించినప్పుడు కానీ, లేదా ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు కానీ మరి మనం ముందుగా అంటే ఇప్పుడు ఏదైనా మనం పని పూనుకున్నప్పుడు కానీ, మనం పని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కానీ మనం ఎక్కడికి సిద్ధపడతాం అనేది ఒకసారి ఆలోచన చేసిన వారినైతే మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, ఆ మీదట సజీవులనే గెలిచి ఇప్పుడు మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుకోబడదును. కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ముందుము. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది, మనం ఎక్కడికి సిద్ధపడుతున్నాం అంటే సదాకాలము ప్రభువుతో ఉండడానికి సిద్ధపడుతున్నాం. అదేవిధంగా మత్తయి సువార్త
25వ అధ్యాయం 34వ వచనంలో ఒకసారి మనం చూసిన వాళ్ళైతే అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. అంటే ఇక్కడ మనం ఎక్కడికి సిద్ధపడుతున్నాం అన్నది ఆలోచన చేస్తే మన కోసం ఒకటి నిర్దేశించబడిన రాజ్యం ఒకటి ఉన్నది. దానిని మనం పొందుకోవడానికి, దానిని మనం స్వతంత్రించుకోవడానికి, ఆ నిత్య రాజ్యంలో సదాకాలము ప్రభువుతో ఉండడానికి మనం సిద్ధపడాలి అన్నది ఈ రెండు లేఖనాల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. అదేవిధంగా దానియేలు గ్రంథంలో కూడా 7వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూసిన వారైతే సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడే వారిను ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమను ఆధిపత్యమును ఆయన తీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడూ లయము కాదు. ఆయన రాజ్యం ఎప్పటికీ లయము కాదు. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడు లయము కాదు. ఆ లయము కాని రాజ్యము మనం చేరడానికి మనం సిద్ధపడాలి అన్నది ఈ వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. అదేవిధంగా ఈ దినాన్న ఏర్పరిచిన సువార్త పాఠ్య భాగంలో కూడా 31వ వచనం చివరి భాగంలో మనం చూస్తే ఏర్పరచుకున్న వారిని పోగు చేయుడు అని ఉన్నది. అంటే మనం ఇప్పటి వరకు చూసిన లేఖన భాగాలన్నీ కూడా పరిశీలన చేసి దాన్ని ఒక లైన్ లో కనుక మనం ఏర్పరిస్తే దాని అర్థం ఏమో వస్తుందంటే, ఈ లోకం కాకుండా ఇప్పుడు జరుగుతున్న దినాలు కాకుండా కొన్ని దినాల తర్వాత ఇప్పుడున్న పరిస్థితి తర్వాత ఉండదు. ఆ పరిస్థితి ఇప్పుడు జరుగుతున్న సాఫీగానే ఉండదు. సంథింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఆ జరిగే పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. వాటిని తప్పించుకోవడానికి ఒక నిత్య రాజ్యం అనేది ఏర్పరచబడుతుంది. దాంట్లో ఏర్పరిచిన వారు పోగు చేయబడతారు. ఆ రాజ్యం ఎలా ఉంటుందంటే అది శాశ్వతమైనది, అది నిత్యమైనది, అది ఎప్పుడూ కూడా లయము కానిది. ఆ శాశ్వతమైన రాజ్యంలో ఏర్పరచబడిన వారు సదాకాలము యెహోవాతో మన దేవునితో సహవాసము చేయడానికి ఉండాలి. దానికోసం మనం సిద్ధపడనేది ఉండాలనేది ఇప్పటి వరకు మనం చదివిన లేఖన భాగాల ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. అలాగే ప్రకటన గ్రంథం కానీ రెండో పేతురు గ్రంథంలో కానీ మనం చూస్తే 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రకటన గ్రంథంలో కూడా 21వ అధ్యాయం 1వ వచనంలో ఇదే లేఖన భాగాన్ని కొంచెం అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. అంటే ఈ రెండు లేఖన భాగాలను మనం చూస్తే ఇప్పుడున్న ఆకాశం కానీ ఇప్పుడున్న భూమి కానీ ఇది నిత్యం ఉండేది కాదు. ఇది ఒక దినాన ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్. తర్వాత కొత్త ఆకాశం అనేది కానీ కొత్త భూమి అనేది కానీ నిర్మించబడుతుంది. ఆ నిర్మించబోయే ఆ రాజ్యంలో నీతి నిత్యము ఉంటది. ఆ నీతి నిత్యము ఉండే రాజ్యంలో సదాకాలము ఏర్పరచబడిన వారు యెహోవాతో నివాసము చేయుదురు అన్న భాగాన్ని మనం ఇప్పుడు వరకు చదివిన లేఖన భాగాల ద్వారా తెలుసుకోవడానికి మరి ప్రభు సహాయం చేశాడు. ఇప్పుడు వరకు మరి సిద్ధపడడం అన్న దాంట్లో ఎక్కడికి సిద్ధపడాలి అన్న క్లారిటీ ఈ చదివించబడిన లేఖన భాగాల ద్వారా మనకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఎక్కడికి సిద్ధపడాలి అన్నది ఇప్పటి వరకు కూడా మనం చూసాం కదా. ఎందుకు సిద్ధపడాలి అన్నది కూడా ఒకసారి మన లేఖన భాగాల ద్వారా ఆలోచన చేసిన వారైతే
మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనంలో ఒకసారి చూస్తే, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవు గలవాడు వినుగాక. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. మనం సూర్యుని వలె తేజరిల్లడానికి సిద్ధపడాలి అన్నది ఈ వాక్య భాగం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. మరి ఈ సువార్త పాఠ్య భాగంలో, ఈ దినాన్ని ఏర్పాటు చేసిన సువార్త పాఠ్య భాగంలో ఒక దినములో కూర్చిన వాక్య పఠనం కూడా ఉన్నది. ఆ దినము ఏ దినము మరి అనేది ఆలోచన చేసిన వారైతే మహాశ్రమ దినం అన్నదిగా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరి ప్రవక్త అయిన జెఫన్యా గ్రంథంలో 1వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూస్తే, యెహోవా మహాదినము సమీపమాయెను. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. యెహోవా మహాదినము సమీపమాయెను. యెహోవా దినము యెహోవా మహాదినము సమీపమాయెను అంటే ఏర్పరిచిన సువార్త పాఠ్య భాగంలో ఈ మహాదినమును కూర్చే మరి రాయడం అనేది చూస్తున్నాం. అలాగే సువార్త పాఠ్య భాగంలో మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనంలో కూడా చూస్తే, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చెప్పుకున్న వారికి ఫలమిచ్చును. అంటే ఒక యెహోవా దినం ఒకటి రాబోతున్నది, మహాశ్రమకాలమును సూచించే ఒక దినం రాబోతున్నది. ఆ దినాన ఎవరి క్రియలు చెప్పుకున్న వారికి చక్కని ప్రతిఫలం ఇచ్చే దినముగా అది అపగణించడం అనేది మనం చూస్తున్నాం. ఈ మహాదినం, మహాశ్రమ దినము, ఈ యెహోవా దినం గురించే ఒక్కసారి మనం ఆలోచన చేసి దీని గురించే ప్రత్యేకంగా దృష్టి సారించిన వారైతే ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో 13వ అధ్యాయం 6వ వచనంలో కనుక ఒకసారి మనం చూస్తే, యెహోవా దినము వచ్చుచున్నది, యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి, ఘోషించుడి, అది ప్రళయము వలె సర్వశక్తుడైన దేవుని యొద్ద నుండి వచ్చును. అలాగే 9వ వచనం కూడా చూస్తే, యెహోవా దినము వచ్చుచున్నది, యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, అది దేశంలో పాడు చేయటమును, పాపులను బొత్తుగా దానిలో నుండకుండా నశింపచేయుటకును, క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును. క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును. 6వ వచనంలో వచ్చుచున్నది ఘోషించుడి, 9వ వచనంలో క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును అన్నది ఆ యెహోవా దినము గురించి సంభవించే దినమును గురించి రాయడం, ప్రవక్త యెషయా రాయడం చూస్తున్నాం. అలాగే ఇర్మియా గ్రంథంలో కూడా 30వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూస్తే, అయ్యో ఎంత భయంకరమైన దినము, అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరి ఒకటి రాదు, అట్టి దినము మరి ఒకటి రాదు, అది యాకోబు సంతతి వారికి అది ఆపద తెచ్చు. యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. ఇర్మియా ప్రవక్త కూడా అట్టి దినము ఇంకోటి ఈ లోకంలో ఇంకెన్నడూ లేదు, తర్వాత కూడా రాదు, అటువంటి ఘోరమైన దినం ఒకటి వస్తున్నది, అది యాకోబు సంతతి వారికి శ్రమ తెచ్చే, ఆపద తెచ్చే దినముగా ఉన్నదని అభివర్ణించడం చూస్తున్నాం. అలాగే యోవేలు గ్రంథంలో కూడా 2వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు అని రాయడం మనం చూస్తున్నాం. అలాగే ఆమోసు గ్రంథంలో కూడా 5వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, యెహోవా దినము వెలుగు కాదు అంధకారము అని ఉండడం కూడా మనం చూస్తున్నాం. అంటే ఈ ప్రవక్తలు రాసిన యెహోవా దినం గురించి రాసిన వాక్య పట్టణాన్ని కనుక మనం ఆలోచన చేసిన వారైతే ఒక దినం అంటూ వస్తుంది, అది ఇప్పుడు ఇంత సాఫీగా జరిగే దినం మాత్రం కాదు, అది ఇంతకు ముందు కానీ తర్వాత కానీ ఎప్పటికీ జరగలేదు. అటువంటి ఘోర శ్రమ అనుభవించే దినం ఒకటి రాబోతున్నది. ఆ శ్రమకర యెహోవా దినములో క్రూరమైన ఉగ్రత ఉంటది, ప్రచండమైన కోపము ఉంటది, అది యాకోబు సంతతి వారికి శ్రమ తెచ్చే దినంగా ఉంటది, అది బహు భయంకరంగా ఉంటది, దాన్ని తాళగలవాడు ఎవరును కూడా లేడు, అది అంధకారంలో ఉంటది. ఆ యెహోవా దినం అన్నది రాయడం
రెండవ రాకడ సంబంధించిన మర్మాలను వాళ్ళకి తెలియపరుస్తూ దానికి సంబంధించిన సూచక క్రియలు చెబుతూ ఒక మాటను మరి వాళ్ళ శిష్యులతో పంచుకోవడం అనేది మనం చూస్తున్నాం. 21వ వచనంలో లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడూ కూడా కలుగలేదు. యేసుక్రీస్తు ప్రభువారి స్వయాన తన శిష్యులతో మరి ఆ దినము గురించి మరి అది ఏ విధంగా ఉంటుందంటే అది ముంపెన్నడూ లేదంట, తర్వాత కూడా సంభవింపదు అనేది మనం చెప్పడం అనేది చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై తెస్సలోనికయ సంఘానికి చెబుతూ మొదటి తెస్సలోనిక పత్రికలో 5వ అధ్యాయంలో 2-3 వచనాలలో కూడా రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చెనో అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తలెత్తించింది కనుక వారి ఎంత మాత్రము తప్పించుకోలేదు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి ఏం చెప్తున్నాడు? ఆకస్మికంగా నాశనము తలెత్తించు దినము ఒకటి భయంకరమైనది వస్తున్నది, దాన్ని ఏమాత్రము తప్పించుకోలేవు అనేది చెప్పడం చూస్తున్నాం. అంటే ప్రవక్తల ద్వారా కానీ యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్పిన వచనాల ద్వారా కానీ అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ పూర్ణుడై మరి తెస్సలోనికయ సంఘానికి చెబుతున్నది కానీ యెహోవా దినం అంటూ ఒకటి ఉన్నది, అది అత్యంత భయంకరమైనది, అది ఆందోళన తెచ్చి అది వేదన తెచ్చే ఒక దినం ఒకటి ఉన్నది. అది ఇప్పుడు ఉన్న మాదిరిగా ఇక ముందు కానీ ఇక తర్వాత కానీ ఎప్పుడు చూడని విధమైన శ్రమ కానీ అంధకారం కానీ దాన్ని తాళచూచే వాడెవరూ కూడా లేడనది అది చూస్తున్నాం. అంటే ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా మరి అనేకమైన శ్రమలు, నోవాహు జలప్రళయం కానీ మరి నోవాహు జలప్రళయంలో అయితే వారందరూ మరి అప్పటి వరకు నోవాహు చెప్పినా కానీ వినకుండా వారందరూ అప్పటి వరకు నిందులు చేసుకుంటూ వారి ఇష్టానుసారమైన జీవితాన్ని గడుపుతూ ఒకరికొకరు పెళ్లిచ్చుకుంటూ వారికి ఇష్టమైన బ్రతుకుని జీవించిన వారుగా నోవాహు జలప్రళయ ఆ దినాల్లో మనం చూస్తున్నాం. మరి నోవాహు ఎంత చెప్పినా కూడా వారు వినడం వల్ల మరి ఆ గొప్ప శ్రమకు వారిలోనే మరి వారందరూ కూడా నాశనం అయ్యారనేది మనం ఆ నోవాహు జలప్రళయం ద్వారా మనం తెలుసుకున్నాం. కానీ దానిని కూడా మహాశ్రమగా అభివర్ణించడం లేదు. అలాగే తర్వాత దినాల్లో చూస్తే మరి లోతుకున్న శ్రమలు కానీ సొదొమ గొమొర్రా పట్టణము నాశనం చేయడం కానీ ఇవి కూడా గొప్ప శ్రమలుగా మరి ఎంచడం లేదు. అలాగే తర్వాత మరి మోషే దినాల్లో మరి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగానికి అనేకమైన తెగులు రప్పించినప్పటికీ అనేకమైన శ్రమలు రప్పించినప్పటికీ దానిని కూడా మహాశ్రమ దినముగా అభివర్ణించడం లేదు. ఈ విధంగా బైబిల్లో అలాగే ఆదాము కాలం నుంచి మొదలుకొని ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఆ శ్రమలు వేటిని కూడా ఈ మహాశ్రమ దినముతో పోల్చలేని దినముగా ఒక దినము ఒక మహాశ్రమ దినము ఉన్నదని ప్రవక్తల ద్వారా కానీ మరి దేవుడు తన శిష్యులతో చెప్పిన ఉపమానము కానీ అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయ సంఘానికి కానీ తెలియపరచడం మరి మనం చూస్తున్నాం. అంటే ఇన్ని శ్రమ దినాలు గడిచినా కానీ వాటన్నిటికంటే గొప్పదైన మహాశ్రమ దినం ఒకటి వస్తున్నది అన్నది మనం ఇంతవరకు చదివిన లేఖన భాగాల ద్వారా అది తెలుసుకోగలుగుతున్నాం. అంటే ఈ మహాశ్రమ దినాలు మనం లోకంలో అనుభవిస్తున్న శ్రమ దినాలు మించిన శ్రమ దినాలుగా ఉన్నదని, మన లోకంలో అనుభవిస్తున్న మరి చిన్న చిన్న మన అవసరతల విషయంలో పొందుతున్న శ్రమల కంటే కూడా మరి దానితో ఏమాత్రం సరితూగని అంత ఏమాత్రం సమానము కానీ మరి మహాశ్రమ దినాలు ఒకటి వస్తున్నదని మనం చూస్తున్నాం. మనం ఈ లోకంలో చిన్న చిన్నవి పొందుకోకపోతేనే అదే శ్రమగా మనం అభివర్ణిస్తాం. అంటే మనం అనుకున్న రీతిగా జరగకపోతేనే అదే శ్రమగా మనం భావిస్తాం. నేను శ్రమల గురించి మాట్లాడడం లేదు కానీ యోబు మరి నీతిని అభ్యసించి నిజాయితీగా జీవిస్తూ తన జీవితంలో ఎటువంటి శ్రమలు పొందుకున్నాడో ఆ శ్రమలు పొందుకున్నప్పటికీ ఏమాత్రం దేవుని కానీ దేవుని నామాన్ని కానీ అపహాస్యం చేయకుండా ఏ విధంగా మరి యోబు తన
శ్రమలో సైతం తన ఒక విశ్వాసాలను చూపించాడో మరి ఆ శ్రమల గురించి మనం ఆలోచన చేసిన వారైతే మరి అటువంటి శ్రమలు కూడా మరి ఈ మహాశ్రమ దినాలకి ఏమాత్రము కూడా అది సమతూపమని మనం లేఖన సత్యాల ద్వారా తెలుసుకోవడానికి మరి దేవుడు కృప చూపిస్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసిన వారైతే వీటన్నిటికంటే ఒక మహాశ్రమ దినము మరి వస్తున్నది, రానైనది. మనం దేనికోసం ప్రిపేర్ అవ్వాలంటే, దేనికోసం సిద్ధపడాలంటే ఆ మహాశ్రమ దినాల్లో పాలిభాగస్తులు కావడానిక, దాన్ని తప్పించబడ్డాక, దాని నుంచి తప్పించబడడానికి. దానిలో పాలిభాగస్తులమైతే ఇప్పటి వరకు మనం చేసిన భక్తి కానీ, ఇప్పటి వరకు మనం చూపిన మరి దేవుడి పట్ల చూపిన ఆసక్తి కానీ అవన్నీ కూడా వ్యర్థమే. దానిలో పాలిభాగస్తులు కాకుండా దాని నుంచి తప్పించబడడానికి మరి మన యొక్క భక్తి కానీ, మన యొక్క విశ్వాసత కానీ కనపరచాలని, దాని విషయమే మనం సిద్ధపడాలని మరి దేవుడు ఈ దినాన్న ఈ వాక్యాలకి మరి ఏర్పాటు చేయడం అనేది మనం చూస్తున్నాం. మరి అసలు ఈ మహాశ్రమలు మరి ఏంటి, ఈ మహాశ్రమలు అసలు ఏ విధంగా ఉంటది, ఎన్ని సంవత్సరాలు ఉంటది, మరి మహాశ్రమల గురించి మనం ఇన్ని మరి లేఖనాల ద్వారా కానీ ఇన్ని మాటలు కానీ వింటున్నాం కదా. అసలు ఈ మహాశ్రమలు ఏంటి, ఎన్ని దినాలు ఉంటది అని మనం ఆలోచన చేసిన వారైతే మరి ప్రవక్త అయిన దానియేలు ద్వారా మరి గాబ్రియేలు దూత మరి దానియేలును దర్శించి ఈ శ్రమ దినాలు, ఈ కాలము ఎంతవరకు పరిమితమైనదో మరి గాబ్రియేలు దూత దానియేలును దర్శించి ఆ ప్రవచనాలు అనేది చెప్పడం మనం దానియేలు గ్రంథం 9వ అధ్యాయం కనుక చూస్తే ఆలోచన చేయగలం. మనం ఈ రోజు మీరు గ్రూప్ లో కనుక ఒక ఫోటో షేర్ చేయడం జరిగింది. అది కనుక చూస్తే ఫస్ట్ ఫోటో 70 వీక్స్ ఆఫ్ డానియేల్ ప్రాఫెసీ, అంటే 70 వారాల దానియేలు యొక్క ప్రవచనం. అదేంటో మనం ఒకసారి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో చూద్దాము. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును మీ జన్ములకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడెను. 70 వారములు విధింపబడెను. ఏది విషయమైనది? దుర్పాటును కలిగిన దర్శన భావం, దుర్పాటును మార్పుటకును, పాపము నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము పడుకుంటున్నట్టు నీతిని బయలుపరచుటకును, దర్శనము ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, మీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడను. అంటే మొత్తం టైం స్పాన్ ఎంతవి కుదించబడింది? 70 వారములకు. మరి జూయిష్ క్యాలెండర్ ప్రకారం ఒక వారం అనగా 7 సంవత్సరం అన్నమాట. మరి మన క్యాలెండర్ జూయిష్ క్యాలెండర్ కి డిఫరెన్స్ ఉంటుంది. జూయిష్ క్యాలెండర్ లో 1 ఇయర్ అంటే 360 డేస్ గా మనం చూస్తారు. మరి ఈ లెక్కలు ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అవన్నీ చూసే సమయం కాదు. కానీ మరి జూయిష్ క్యాలెండర్ ప్రకారం 1 ఇయర్ అనే 1 వీక్ అనేది 7 సంవత్సరాలుగా అభివర్ణిస్తారు. అంటే మొత్తం కాలం అనేది 70 వారాలుగా. ఈ 70 వారాలు ఎక్కడి నుంచి తీసుకున్నారు అనేది మనం చూస్తే యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషేకుడు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించును. 62 వారములు తొందరగా సమయమునందు పట్టణం రాజవీధులను కట్టడములను మరలా కట్టబడును. అంటే ఈ 70 వారములలో 69 వారములు అనేది తర్వాత వచనంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ విధంగా యెరూషలేము కట్టడము మొదలుకొని అభిషక్తుని అధిపతి వచ్చే వారికి 7 వారములు పట్టణాన్ని స్పష్టంగా గ్రహించింది. 62 వారములు ఈ తర్వాత వచనంలో చూడండి. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలన చేయబడును. వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుటకు వాని అంతము కటాక్ష
కట్టడి నుంచి అభిషక్తిని నిర్మూలన వరకు. అంటే మీరు ఆలోచన చేస్తే యెరూషలేము కట్టడ ఎప్పుడు ప్రారంభమైంది అనేది ఒకసారి మనం చూస్తే అర్తహషస్త మరి రాజు పరిపాలించే సమయంలో మరి ముగ్గురి ద్వారా అది పూర్తిగా ఒకసారి నిర్మించబడలేదు. మొదట మరి జెరుబాబెలు ద్వారా మరి కొంతవరకు నిర్మించబడింది, ఎస్రా ద్వారా కొంతవరకు నిర్మించబడితే తర్వాత అర్తహషస్త రాజు సమయంలో నెహెమ్యా మరి రాజుని మరి బ్రతిమాలుకొని ఆ యొక్క మందిరము అది పూర్తిగా సంపూర్ణంగా నిర్మితం కాపాడలేదు అని ఆయన అడిగినప్పుడు ఆయన సంపూర్ణంగా అంగీకరించి మీరు వెళ్ళి ఈ మందిరాన్ని సంపూర్ణంగా కట్టుకోండి మరి అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు, దానికి సహకరించినప్పుడు నెహెమ్యా ద్వారా ఆ మందిరము, ఆ యెరూషలేము మందిరము సంపూర్ణంగా నిర్మించబడిందని లేఖనాల ద్వారా మనం తెలుసుకోగలం. అంటే ఈ కాలం ఎక్కడి నుంచి మొదలైంది అనేది ఒకసారి చూస్తే మరి ఈ యెరూషలేము మందిరము ముగ్గురు కట్టడానికి ప్రయత్నించినప్పటికీ మరి శాస్త్రవేత్తలు కానీ మరి పండితులు కానీ ఏ కాలం నుంచి వారు మరి ఆ టైం పీరియడ్ అనేది తీసుకున్నారంటే నెహెమ్యా అర్తహషస్త రాజును ఎప్పుడు అడిగి ఎప్పుడు ఆ మందిరాన్ని నిర్మాణం పూర్తి చేస్తాడో ఆ టైం స్పాన్ నుంచి వారు మొదలుకొని మరి అభిషక్తుని 26 వచనం అభిషక్తుడు నిర్మూలన చేయడం, అభిషక్తుని నిర్మూలన వరకు ఒక టైం స్పాన్ అనేది నిర్మించబడింది. అభిషక్తుని నిర్మూలన అంటే మెస్సయ్య యొక్క క్రూసిఫిక్షన్, అంటే మెస్సయ్య యొక్క మరి శిలువ మరణం. అంటే ఈ 69 వారాలు కూడా ఏ విధంగా డిజైన్ చేయబడింది, ఏ విధంగా టైం స్పాన్ నిర్ణయించబడింది అంటే అక్కడ నెహెమ్యా పూర్తి చేసిన ఆ యెరూషలేము మందిరం కాలం నుంచి ఇక్కడ మెస్సయ్య కట్ ఆఫ్ అంటే మెస్సయ్య నిర్మూలన చేసేంత వరకు ఈ 69 వారాలు కూడా నిర్ణయించబడ్డాయి, అవి జరిగిపోయాయి. తర్వాత మొత్తం 70 వారాలు నిర్ణయించబడింది కదా, ఇంకా ఒకటి వారం మిగిలింది. ఆ మొదటి ఒక వారం ఏంటి అని అంటే అదే మహాశ్రమకాలం. అంటే ఈ మహాశ్రమకాలము 7 సంవత్సరాలుగా నిర్ణయించబడిందని ఈ యొక్క గాబ్రియేలు దూత దానియేలుకు ఇచ్చిన దర్శనము ద్వారా మరి మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ అంటే ఇక్కడ తర్వాత భాగంలో కూడా ఆ ఒక వారం గురించి రాయడం మనం చూడగలం. 27వ వచనంలో అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనలు స్థిరపరచును, అర్ధ వారములకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించి వరకు ఇలాగున జరుగుతుంది. అంటే ఒక వారం అనేది మరి అలాగే ఇంకా జరగలేదు. మరి ఈ 69 వారాలు గడిచిపోయాయి కదా, మరి ఈ కాలం అంతా ఏమవుతుందంటే ఇప్పుడు మనం జీవించే కాలం అంతా కూడా ఏంటి అని అంటే అది చర్చ్ ఆఫ్ ఏజ్, అంటే సంఘ కాలము. ఈ సంఘ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు, కానీ మరి స్వయంగా మరి యెహోవా దేవుడు కానీ యేసయ్య కానీ మరి ఈ యొక్క సంఘ కాలంలో ఉండరు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘ కాలంలో ఉంటాడని మనం చూడగలం. ఈ సంఘకాలం అయిన తర్వాత ఆ మిగిల్చిన ఒక వారము అంటే ఆ 7 సంవత్సరాలు కూడా ఫస్ట్ అర్ధ వారము అంటే ఫస్ట్ 3.5 years ని శ్రమకాలంగా, తర్వాత జరగబోయే మరో 3.5 years ని అది మహాశ్రమకాలంగా, అంటే ఈ 7 years టైం స్పాన్ కూడా 2 భాగాలుగా మరి డివైడ్ చేయడం అనేది మనం చూస్తున్నాం. ఈ ఫస్ట్ వారం అంటే ఈ ఫస్ట్ 3.5 years ఫస్ట్ ట్రిబ్యులేషన్ పీరియడ్ లో మరి తానే క్రీస్తునని నిన్నటి దినాల వాక్యాలు చూసాం కదా, తానే క్రీస్తునని నేనే మిమ్మల్ని రక్షించడానికి వచ్చానని చెప్పుకొని మరి అక్కడ యెరూషలేములో ఉన్న ప్రజలందరినీ కూడా ఒప్పించి మరి వారందరినీ తన వైపుకు తిప్పుకోవడం అనేది చూస్తాం. ఈ మొదటి అర్ధ వారం అయిన తర్వాత అంటే ఈ మొదటి 3.5 సంవత్సరాలు గడిచిన తర్వాత మిగిలిన అర్ధవారం అంటే మిగిలిన 3.5 సంవత్సరాలు ఒక హేయమైనది ఆ యెరూషలేము మందిరంలో నిలుపుతాడు. అది నిలిపిన తర్వాత ఇశ్రాయేలీయులందరూ కూడా దాన్ని గ్రహించుకొని మరి అది గ్రహించుకున్నప్పుడు వారి అంత్యక్రీస్తు అన్న అతని ద్వారా మహాశ్రమలు అనేది అనుభవిస్తాడనేది మనం లేఖన సత్యాల ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. ఇదంతా ఒక టైం స్పాన్, ఒక టైం ఫ్రేమ్ లో కనుక మనం
వారైతే యెరూషలేము మందిరము పునర్నిర్మించే సమయం నుంచి ఈ మహాశ్రమ కాలం వరకు కాలం అనేది నిర్ణయించబడింది. అది 70 వారములు. ఈ 70 వారములో 69 వారాలు గతించబడ్డాయి. ఆ 69వ వారం యేసుక్రీస్తు ప్రభువు వారు కల్వరి శిలువపై మరణించినప్పుడు ఆ 69వ వారం అనేది గతించబడింది. ఇప్పుడు జరుగుతున్నది సంఘకాలము. మరి ఈ సంఘకాలంలో నెహెమ్యా యెరూషలేము మందిరాన్ని కట్టాడు కదా. ఆ నిర్మించిన యెరూషలేము మందిరము మరి హిస్టరీ ప్రకారం కనుక మనం చూస్తే 70వ సంవత్సరాన రోమా అధిపతి అయిన టైటస్ అనే చక్రవర్తి ఆ ఒక మందిరాన్ని కూల్చాడని మనం హిస్టరీ ద్వారా, చరిత్ర ద్వారా తెలుసుకోగలం. ఇప్పుడు ఈ కూల్చిన ఈ మందిరం తిరిగి నిర్మించబడడానికి మరి ఈ సంఘకాలము అయిన తర్వాత ఈ శ్రమకాలంలో, ఈ ట్రిబ్యులేషన్ పీరియడ్ లో, అంటే అర్ధవారంగా మరలా యెరూషలేము మందిర నిర్మాణం కొనసాగించబడడానికి ఈ 12 గోత్రం వాళ్ళు మరి ఈ వీళ్ళందరూ కూడా ఏకమై మరి ఈయనే క్రీస్తని, ఈయనే మెస్సయ్య అని అనుకొని ఈ సహాయంతో ఆ ఒక యెరూషలేము మందిరం అనేది పునర్నిర్మించడం. ఆ పునర్నిర్మించిన మందిరము అయిపోయిన తర్వాత మిగిలిన 3.5 సంవత్సరాలు, అంటే మిగిలిన అర్ధవారము మరి దాంట్లో హేయమైనది ఒకటి నిలిపితే మరి దానిని గ్రహించుకున్న ఈ ఇశ్రాయేలీయులు, మరి ఆ సత్యము గ్రహించిన ఇశ్రాయేలీయులు మరి ఆ అంత్యక్రీస్తు ద్వారా మరి మహాశ్రమ అనేది పొందుకుంటారనేది మరి ఈ దావీదు దర్శనము ద్వారా, దావీదు ప్రవచనం ద్వారా మరి ఈ యొక్క టైం ఫ్రేమ్, ఈ నిర్ణయ కాలంలో కూడా ముందుగానే నిర్ణయించబడిందని మనం తెలుసుకోగలుగుతున్నాం. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా ఇది 7 సంవత్సరాలు ఈ మహాశ్రమకాలము ఉంటుంది అన్న ప్రూఫ్ కి, అన్న ఒక దానికి మనం ప్రకటన గ్రంథంలో కూడా చూసిన వారైతే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. మరియు 42 నెలల తన కార్యము జరిపే అధికారము తనకి ఏర్పాటాయెను. గర్భపు మాటలను దేవదూషణను పలుకువకలు దాని తీయబడును మరియు 42 నెలలు తన కార్యము జరిపే అధికారం. 42 నెలలు అంటే అది మన సంవత్సరాలు మనసుకు ఎంత అవుతుందండి? 3.5 సంవత్సరాలు. ఇక్కడ దానియేలు ప్రవచనంలో ఫస్ట్ 3.5 years మరి అతనే మెస్సయ్య అని ఎరిగి ఆ ఫస్ట్ 3.5 years కూడా వాళ్ళకి శ్రమ కలగదు. మిగిలిన 3.5 years మహాశ్రమలు అనుభవిస్తారనేది మనం చూస్తున్నాం. ఇంకా త్వరగా ముందుకు వెళ్తే ఈ మహాశ్రమల దినం తర్వాత రెండో పిక్చర్ కూడా మీతో షేర్ చేయడం గ్రూప్ లో. ఆ రెండో పిక్చర్ దేనిని వర్ణిస్తుంది అని అంటే ఈ సీక్వెన్స్ ఆఫ్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్, అంటే రెండవ రాకడ ఏ విధంగా ఉంటుంది అన్న దానిని ఆ రెండవ పిక్చర్ అనేది మీరు తెలుసుకోగలరు. అంటే ఈ మహాశ్రమ దినాలలో అందరూ పాలిభాగస్తులు అవుతారా అంటే మరి ఈ మహాశ్రమ దినాల కంటే ముందు ర్యాప్చర్ అనేది జరుగుతుంది, అంటే రహస్య రాకడ అనేది జరుగుతుంది. అది మీరు తెస్సలోని పత్రికలో చదివిన వారైతే మీరు అర్థం చేసుకోగలరు. అలాగే పేతురు రాసిన 2వ పత్రికలో కూడా మరి ఆ రహస్య రాకడ గురించిన మర్మాలు అనేది తెలుసుకోగలరు. ఎందుకు ఈ రహస్య రాకడ అంటే ఒకవేళ ఈ సంఘ కాలంలో మృతులైన వారు, మరణించిన వారు, మరి వారి రక్షణ విషయమైన సాక్ష్యాన్ని కలిగి ఉండి దేవుని చెంతకి వెళ్ళిన వారంటే పర్వాలేదు. ఈ మహాశ్రమలు దినం వచ్చేటప్పటికి ఇంకా మనం చనిపోకపోతే అప్పుడు ఏమవుతాం అని అంటే దానికోసమే ఈ ర్యాప్చర్ అనేది, ఈ యొక్క రహస్య రాకడ అనేది ఉన్నదని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ యొక్క సీక్వెన్స్ అనేది మరి థియాలజీ ఎలా ఉన్నదో ఈ యొక్క రెండవ రాకడ గురించిన అధ్యయనము ఎస్కటాలజీ ద్వారా, ఎస్కటాలజీ అనే ఒక కోర్స్ ద్వారా ఈ రెండవ రాకడ ఏ విధంగా జరుగుతున్నది. ఫస్ట్ రహస్య రాకడ వస్తుంది, దాని తర్వాత ట్రిబ్యులేషన్ పీరియడ్, అంటే ఇది జరిగే 7 సంవత్సరాల శ్రమకాలము, దాంట్లో 3.5 సంవత్సరాల శ్రమకాలం, తర్వాత మిగిలిన 3.5 సంవత్సరాల మహాశ్రమకాలం. దాని తర్వాత దేవుడు మేఘారూఢుడై మరి సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్, అంటే అది అసలైన రెండవ రాకడగా అభివర్ణిస్తున్నాం. మరి ఈ రహస్య రాకడ ఎందుకంటే మరి మిగిలిన మృతులు, మరి అంతవరకు దేవుని ఎడల భయభక్తులతో జీవించిన వారు, రక్షణ
కాలం అనేది ఈ లోకంలో ఇక్కడే జరుగుతున్నదని మన లేఖన సత్యాల ద్వారా కానీ అనేక మంది ఈ యొక్క ఎస్కటాలజీ చదివిన మరి బైబిల్ పండితులు అయితేనేమి, విశ్లేషకులు అయితేనేమి, గొప్ప గొప్ప దైవజనులు అయితేనేమి ఈ యొక్క రెండవ రాకడ విషయమే మరి ఇది ఈ విధంగా ఫస్ట్ క్యాప్చర్, సంఘకాలము క్యాప్చర్, అలాగే ట్రిబ్యులేషన్ పీరియడ్, తర్వాత సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్, అప్పుడు మిలీనియం అంటే 1000 పరిపాలన. ఈ మహాశ్రమకాలం అయిన తర్వాత మరి ఈ ముందుగా ఈ రాజ్యంలో ఎత్తబడిన వారు, అలాగే ముందుగా మరణించిన వారు, వీరందరూ కలిసి మరి రెండవ రాకడలో ప్రభుతో కూడా ఈ లోకంలో మరి ఒలీవల కొండ మీద ఆయన రాజ్యాన్ని స్థిరపరిచి యేసయ్య మరి యేసుక్రీస్తు ప్రభువు వారు 1000 ఏళ్ళు ఈ యొక్క రాజ్యాన్ని, ఈ లోకాన్ని పరిపాలిస్తాడన్నది మరి మీకు షేర్ చేసిన పిక్చర్ ద్వారా మనం అర్థం చేసుకోగలం. ఈ 7 ఏళ్ల శ్రమలలో ఇంకా రక్షణ అనేది కానీ, మారుమనసు అనేది కానీ ఉండదు. కానీ ఇశ్రాయేలు జనాంగము ఆయన ఇష్టమైన సొత్తుగా, ఆయన స్వకీయ సంపాద్యంగా మరి దేవుడు వారి పట్ల అమితమైన ప్రేమను చూపుతున్న వారుగా మరి ఆ క్రూసిఫిక్షన్ జరిగే వరకు కూడా ఇశ్రాయేలు మరి ప్రజల ద్వారానే దేవుడు ఈ పత్రాలని కానీ యేసుక్రీస్తు ప్రభువారు కూడా యూదా గోత్రం నుంచి అంటే ఇశ్రాయేలు జనాంగం నుంచి రావడం కానీ అంటే వారి యొక్క ప్రేమను చూపిస్తూ వచ్చాడు. తర్వాత సంఘకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాలు జరిగిస్తూ అంటే దేవుడు మరి తన ఒక ఫోకస్ ని ఇశ్రాయేలైట్స్ నుంచి ఈ సంఘము అంటే అన్యజనులైన మన వైపు ఆయన తిప్పుకున్నాడు. మరి తర్వాత ఈ మహాశ్రమ కాలంలో మనకంటూ ఇంకా రక్షణ కానీ, మారుమనసు కానీ అనేది ఉండదు. కానీ ఈ ఈ 7 సంవత్సరాల శ్రమకాలంలో ఇశ్రాయేలీయుడికి మాత్రం మరి దేవుడు రక్షణ అనేది మరి నిజమైన మెస్సీయను తెలుసుకునే గ్రహింపనేది మరి వారికి అనుగ్రహించాడని వారి మీద ఉన్న ఆ అమితమైన ప్రేమను బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మొదటిగా ఎక్కడికి సిద్ధపడాలనేది మనం ప్రస్తావించాం. రెండవదిగా ఎందుకు సిద్ధపడాలి అన్నదంటే ఈ మహాశ్రమల నుంచి తప్పించబడడానికి 1000 ఏళ్ల పరిపాలనలో మరి ఆ మిలీనియంలో యేసుక్రీస్తు ప్రభువారు రాజ్యం ఏర్పరచుకున్నప్పుడు ఆ రాజ్యంలో అది ఎక్కడో జరగదు. ఆ మిలీనియం అనేది ఆ 1000 సంవత్సరాల పరిపాలన అనేది ఇశ్రాయేల్ కేంద్రీకృతంగా ఒలీవల కొండ మీద దేవుడు మరి తన రక్షణ విషయమై సాక్ష్యము కలిగి మరణించిన వారందరినీ కూడా మరి లోకంలో తీసుకొని వచ్చి ఆ 1000 సంవత్సరాల పరిపాలన అనేది జరిగిస్తాడు అన్నది మనం లేఖన సత్యాల ద్వారా మరి తెలుసుకోగలుగుతున్నాం. ఎందుకు సిద్ధపడాలంటే ఈ మహాశ్రమల నుంచి తప్పించబడి ఈ 1000 ఏళ్ల పరిపాలనలో మనం పాలు పంచుకోవడానికి మనం సిద్ధపడాలని ఆలోచన చేయగలం. ఇంకా కొద్ది నిమిషాలు మరి ఒక 5 నిమిషాలు పూర్తి చేస్తాము. ఒక 5 నిమిషాలు కనుక మరి ఇప్పటి వరకు ఎక్కడికి సిద్ధపడాలి, ఎందుకు సిద్ధపడాలని ప్రస్తావించాం. ఇప్పుడు ఎలా సిద్ధపడాలి అది కూడా మనం చూస్తే లూకా సువార్త 21:36 చూసిన వారైతే మనుష్య కుమారుని ఎదుట లోబడుటకు శక్తి గల వారు ఉన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పారు. అంటే మెలకువగా ఈ శోధనలో మనం ప్రవేశింపకుంటున్నట్లు మనం ప్రార్థన చేస్తూ ఆ నిత్యమైన రాజ్యం గురించి కనిపెట్టుకుని మనం సిద్ధపడే వారిగా ఉండాలని చూస్తున్నాం. అలాగే మీకా గ్రంథంలో 6:8 కూడా చూసినట్లయితే న్యాయంగా నడుచుకుంటూ కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి ఈ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నది. న్యాయముగా నడుచుకోవడం, కనికరమును ప్రేమించడం, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం. దీని ఎలా సిద్ధపడాలంటే ఇవన్నీ ప్రవర్తన ద్వారా మనం సిద్ధపడాలి అనేది మనం చూస్తున్నాం. యోవేలు గ్రంథంలో కూడా 2:13 ఈ వస్త్రములు కాక మా హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగు. మన దేహ శుద్ధి కాకుండా మన హృదయాన్ని శుద్ధి చేసుకొని ఆయన వైపు తిరిగి సిద్ధపడాలనేది మరి యోవేలు ప్రవక్త ద్వారా చెప్పడం అనేది చూస్తున్నాం. ఇప్పటి వరకు మనం ఎక్కడికి సిద్ధపడాలన్న విషయంలో క్రొత్త
నిత్య రాజ్యంలో, లయం కాని రాజ్యంలో దాని నిమిత్తం సిద్ధపడాలని చూసాం. ఎందుకు సిద్ధపడాలి అన్న దాంట్లో మహాశ్రమలు పాలు కాకుండా 1000 సంవత్సరాల పరిపాలనలో, ఈ 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత తీర్పు దినం అనేది వస్తుంది. అప్పుడు రక్షణ నొందని మృతులైన వారందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కరిని కూడా తీర్పు తీర్చబడి ఈ 1000 సంవత్సరాలు కూడా ఏమైనా వేగి కూడా ఉండదు. ఈ 1000 సంవత్సరాలు పాపం అనేది ఉండదు. ఈ 1000 సంవత్సరాలు మరి క్రోడ మృగాలు సైతము మనతో స్నేహం చేస్తాయి అన్నది ఉంటుంది. అంటే ఈ 1000 సంవత్సరాల్లో మనం ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా దేవుని యొక్క పరిపాలనలో ఈ 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత తీర్పు దినము, ప్రతి ఒక్కరికి తీర్పు దినము మరి వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చిన తర్వాత అప్పుడు క్రొత్త ఆకాశం అనేది, క్రొత్త భూమి అనేది ఏర్పరచబడుతుంది. ఆ క్రొత్త ఆకాశంలో జీవనదులు పారుతాయి. ఆ క్రొత్త ఆకాశంలో జీవ వృక్ష ఫలాలు అనేవి ఉంటాయి. దానిలో నిత్యము ఉండడానికి మనం సిద్ధపడాలి అనేది, మరి అది ఎలా సిద్ధపడాలి అన్నది కూడా యోవేలు మరి టీకా గ్రంథం బట్టి కానీ, మెలకువగా ఉండి ప్రార్థన చేయడం యోగా సువార్త ద్వారా కానీ, యోవేలు గ్రంథంలో మన దైవ శుద్ధి కాకుండా మన ఆత్మశుద్ధి కలిగిన వారిని సిద్ధపడాలి అన్నది, మరి ఈ సిద్ధపాటు అనే అంశంలో ఈ 3 భాగాలు కనుక మనం ఆలోచన చేస్తే మనం తెలుసుకోగలం. మరి ఎలా సిద్ధపడాలన్నది కూడా చూసాం కదా. ఇప్పటి వరకు మనం మరి నేర్చుకున్న వాక్యము, ఇప్పటి వరకు మన ప్రవర్తన, ఇప్పటి వరకు మన భక్తి ఎక్కడి వరకు మనల్ని సిద్ధపాటులోనికి నడిపించింది అన్నది కూడా ఆలోచన చేసిన వారికైతే మన సిద్ధపాటు ఇంతవరకు ఈ దేహ సంబంధమైన, ఈ భౌతిక సంబంధమైన విషయాల నిమిత్తము మాత్రమే ఉంటే ఆ సిద్ధపాటు సరైనది కాదు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కోసము, భౌతిక సంబంధమైన అద్భుతాల కోసము, భౌతిక సంబంధమైన స్వస్థతల నిమిత్తమే మన సిద్ధపాటు ఇంతవరకు జరిగినదంటే అది సరైన సిద్ధపాటు కాదని మనం లేఖనాల ద్వారా తెలుసుకోగలం. పాత నిబంధన పాఠ్యభాగంలోనూ అదేవిధంగా ఉత్తర ప్రత్యుత్తర రీత్యా జరిగిన పాఠ్యభాగంలో కూడా చూస్తే ఆకాశం నుంచి యెహోవా చూస్తుండగా ఒక్కడు కూడా ఆయనకి నీతిమంతుడు కనబడలేదంట. నీరు చేయవాడు ఒక్కడు కూడా ఆయనకి కనబడలేదు. అదేవిధంగా పాత నిబంధన పాఠ్యభాగంలో ఒకడు తమకున్న జ్ఞానమును బట్టి, తమకున్న ధనమును బట్టియో లేకపోతే తనకున్న బలమును బట్టియో అతిశయించుతున్నారు. కానీ దేవుడు చూపించిన కృపను బట్టి మరి అతిశయిస్తేనే ఆయనకి ఆనందదాయకమని మనం ఏర్పరిచిన పాత నిబంధన పాఠ్యభాగం ద్వారా కూడా చూసాం. అంటే ఇప్పటి వరకు మనల్ని నడిపించిన సిద్ధపాటు అది దేవుని రాజ్యం వైపు నడిపించిందా, లేదా ఇంకా ఈ భౌతిక సంబంధమైన ఈ యొక్క ఫలాలను, భౌతిక సంబంధమైన వాటిని తీర్చుకునే, ఈ కోరికలు, ఈ ఆశలు తీర్చుకునే విధంగానే ఉన్నదా అని ఈ దినాన్న మరి ఈ సిద్ధపాటు అనే అంశం ద్వారా దేవుడు మనకి తెలియపరచాడు అన్నది మనం చూస్తున్నాం. మరి ఆయన రాజ్యంలో చేసే సిద్ధపాటును, ఆయనతో నిత్యము ఉండే మరి ఆ లోకంలో సదా ఆయనతో జీవించే సిద్ధపాటును, ఆ లయము కాని లోకంలో నిత్యము ఆయనతో జీవించే సిద్ధపాటును దేవుడు మనకి అనుగ్రహించలాగున, ఆయన కృప మనకి దయచేయలాగున చిన్న ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలో తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఈ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా, ఈ లెంటులోని 18వ రోజు సిద్ధపాటు అనే అంశం విషయమై ఈ సన్నిధానంలో ధ్యానించడానికి నీవు చూపిన కృపను బట్టి నీకే వందనాలు తండ్రి. ఈ యొక్క 2వ రాకడ మర్మాలను నీవు ధ్యానించే జ్ఞానం మాలో లేనప్పటికీ, ఆ మర్మాలను అర్థం చేసుకునే జ్ఞానం మాలో లేనప్పటికీ నీవు సహాయం దయచేసి కొద్ది విషయాలను మేము తెలుసుకోవడానికి నీవు చూపిన కృపను బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా తండ్రి, మాలో ఈ లోక సంబంధమైన, ఈ భౌతిక సంబంధమైన సిద్ధపాటు ఉన్నదైతే మరి నాయన ఈ క్షయమైన వాటి కొరకే మరి ప్రభావ మా సిద్ధపాటు ఉన్నదైతే, ఈ మధ్యమైన వాటి గురించే మా సిద్ధపాటు ఉన్నదైతే మరి నాయన వాటిని మేము తొలగించుకొని మరి ప్రభావ అక్షయమైన వాటి నిమిత్తము, మరి ప్రభావ అదేవిధంగా అమర్త్యమైన వాటి నిమిత్తము మా సిద్ధపాటు ముందులాగా కృప చూపించినవి. లోకము దాని ఆశలు గతించిపోవును,
ఆకాశము భూమి గతించిపోవును, గడ్డి ఎండును పువ్వు రాలును, కానీ నిత్యము 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 నిలిచే నీ రాజ్యంలో మేము పాలు భాగస్తులయ్యే సిద్ధపాటు మేమందరము కూడా ప్రభువా కలిగి ఉండులాగా నీ సహాయం మాకందరికీ కూడా దయచేయమని, కూడి వచ్చిన సంఘాన్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, వారి అవసరాలు అక్రతలన్నీ కూడా నీవు నిర్ణయించిన కాలంలో నీ చిత్త ప్రకారం ప్రతి ఒక్కరి పట్ల జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే ఆరోపించుకోమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన అమోఘమైన దివ్యమైన నామమున అడిగి రత్నాలు వేడుకొంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.